ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము అని ప్రధానమంత్రి గారి మనస్సులో ఉంది అనేటువంటిది మనకు స్పష్టమవుతున్నది కదా. ఒక చంద్రబాబు నాయుడు గారి విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు. మరి ఇన్ని రాష్ట్రాలలోనూ పవన్ కళ్యాణ్ గారికి ఉండేంతటి ఇది మనం ఒక్కసారి టీవీల్లో చూస్తుంటే తెలుస్తుంది. ప్రధానమంత్రి గారు ఎవరెవరిని ఎలా పలకరిస్తున్నారు, ఎలా ఆలింగనము చేసుకుంటున్నారు, ఎలా ముచ్చటిస్తున్నారు అనేటువంటి దాంట్లోనే తెలుస్తుంది. కానీ మొదటి నుంచే కూడా కేంద్రాన్ని నేను ఒప్పిస్తాను, నాది బాధ్యత అని ఒక మాటకు కట్టుబడి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ఎప్పుడో సంవత్సరము క్రితం మాట్లాడినటువంటి మాటకు ఇవాళ ఏమైంది అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి. ఒక దృఢ సంకల్పం అంటే జాతకాలు ఒక పక్క నమ్మిన మనిషికి దృఢ సంకల్పం ఉంటే అది ఎంతవరకైనా మనిషిని నిజంగా ఒక విజయం వైపు అడుగులు వేయిస్తుంది అనే దాని గురించి. అంతే కదమ్మా. ఇప్పుడు బుద్ధి కర్మ అనుసారిణి అని, బుద్ధి మనిషి బుద్ధిని బట్టి నడుస్తూ ఉంటాడు. దేన్ని బట్టి? కర్మను. కర్మ దేన్ని బట్టి అంటే గ్రహస్థితులు. గ్రహాలు దేనివల్ల? పుట్టుక వల్ల. జాతకం పుట్టుక వల్ల. ఇలా ఒకటి మనం లెక్క వేసుకొని చూసినప్పుడు ఖచ్చితముగా ఆయన యొక్క గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి. అదే మార్పులు ఇప్పుడు సమయం వచ్చినప్పుడు కదా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది బయటపడుతుంది ఎప్పుడు కూడా. కానీ రాజకీయ నాయకులు ఇన్నేళ్ళు ఇంతకాలము గతంలో చేసినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరిని తక్కువ అని మనం అనటం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు అనేటువంటివి కొంచెం కొత్త ఒరవడిని సృష్టిస్తాయి. ఎందుకంటే తన దగ్గర ఉన్నది సొంత డబ్బులు ఇచ్చి ఆయన కష్టపడినంతగా నిజానికి ఎవరూ కష్టపడలేదు. ఆయన మాటలు తిన్నంత ఇదిగా ఎవరు తినుండరు. అంటే చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో మాటలు పడ్డారు. రాజకీయాలన్న తర్వాత మాటలు అంటారు, అనాలి, సహజం. కానీ ఎన్ని అన్నా ఎన్ని చేసినా నిలదొక్కుకొని నేను ప్రజల కోసము మీరు నా వెంట ఉండినా ఉండకపోయినా నేనెప్పుడూ మీ వెంటే ఉంటాను అని అలుపెరగని యోధుడిలాగా చేశాడు. కాబట్టే ప్రజలు కూడా ఇంత ఇదిగా ఉండేటువంటి వ్యక్తిని మనము గెలిపించుకోకుంటే ఎట్లా అనేటువంటి బాధ్యతతో వాళ్ళు గెలిపించుకున్నారు. అంతే బాధ్యతతో ఈయన కూడా గెలిపించినందుకు ఖచ్చితముగా వాళ్ళకి ఏం చేయాలనో ప్రజలకు చేస్తాడనేటువంటిది ఉంది.